విజయవాడ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజు జయహో బీసీ కార్యక్రమంలో సభ అధ్యక్షులు కొల్లి రవీంద్ర గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఇక మాజీ మంత్రి కాల్వల శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం 24% తగ్గించిందని, అందువల్ల బీసీలు సుమారు 18,000 మంది పదవులు కోల్పోయారని ఈ ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఇక ముఖ్య అతిథులుగా కింజారపు అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు గణబాబు గారు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద, సత్యనారాయణ గారు, బీసీ సాధికారత కన్వీనర్ మల్లా సురేంద్ర, అధిక సంఖ్యలో బీసీలు, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న బీసీ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మనకిది పుట్టినిల్లు లాంటిది. మన కోసమే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టారా అన్న విధంగా ఈరోజు మనం 3 నెలల టైం ఉంది. దాంట్లో నామినేషన్ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా 2 నెలల టైం ఉంది. ఈ 2 మాసాల్లో ప్రతి ఒక్క గుండెని టచ్ చేద్దాం. ప్రతి ఒక్క బీసీ సోదరుని టచ్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను తెలియజేద్దాం. ఈ దుర్గానికి జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయి క్యాండిడేట్ డిపాజిట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా విజయ కేంద్రాన్ని ఎగరేయాల్సిన బాధ్యత నాయుడు గారు. అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో దాదాపు అన్ని బీసీ సామాజిక వర్గాలను కలుసుకొని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక నమ్మకాన్ని, భరోసాను లోకేష్ బాబు గారు ఈ బీసీ